మహారాష్ట్ర ప్రజలు బీజేపీకి జై కొట్టారు. మహాయుతి కూటమికే పట్టం కడుతూ ఉన్నారు. అపర చాణక్యుడైన శరద్ పవార్ కు గట్టి షాక్ ఇవ్వడమే కాకుండా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కూడా కోలుకోలేని దెబ్బ కొట్టారు. దీంతో ఎంవీఏ కూటమికి ఘోర పరాభవం తప్పడం లేదు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభంజనం సృష్టించింది. 223 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ ఉంది. మహాయుతి కూటమిలోని బీజేపీ లీడింగ్లో ఉంది. కమలం పార్టీ సింగిల్గా 128 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. షిండే శివసేన 55కి పైగా స్థానాలు, అజిత్ పవార్ ఎన్సీపీ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంవీఏ కూటమి 52 స్థానాలకు పడిపోయింది. ఇందులో కాంగ్రెస్ 17, ఉద్ధవ్ ఠాక్రే శివసేన 18, శరద్ పవార్ ఎన్సీపీ 14 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉంది. కొప్రి పచ్చఖడి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ ముందు వెనకబడిన ఆ తర్వాత లీడింగ్లోకి వచ్చారు. నాగ్పూర్ సౌత్లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. వర్లీలో ఆదిత్య ఠాక్రే లీడింగ్లో ఉన్నారు. సకోలీలో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలే ముందంజలో ఉన్నారు. అలాగే బాంద్రా ఈస్ట్లో ఎన్సీపీ అభ్యర్థి బాబా సిద్దికి తనయుడు జీషాన్ సిద్దికి ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ 145. బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ మహాయుతిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, అలాగే శరద్ పవార్ ఎన్సీపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. ఔరంగాబాద్లో మజ్లీస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. శివసేనపై మజ్లీస్ నేత ఇంతియాజ్ జలీల్ లీడ్లో ఉన్నారు. మహారాష్ట్రలో మహాయుతి విజయానికి విదర్భ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ 40కి పైగా సీట్లలో బీజేపీ దూసుకుపోయింది. చారిత్రకంగా కూడా ఇది బీజేపీ కంచుకోట. అలాంటిది 2024లో 10 లోక్సభ సీట్లకు గాను 7 ఎంవీఏ గెలిచి దెబ్బ కొట్టింది. ఇందులో 5 కాంగ్రెస్ గెలుచుకుంది. మహాయుతి 3కే పరిమితమైంది. తాజా ఫలితాల్లో బీజేపీ తన పూర్వ వైభవాన్ని కైవసం చేసుకుంది. ఈ ప్రాంతంలో దళిత, మరాఠా, కుంభీ, ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. అలాగే ఒంటెంగేతో, ఏక్ హైతో నినాదాలు మహాయుతికి కలిసొచ్చిన అంశాలుగా ఉన్నాయి. బారామతిలో అజిత్ పవార్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అజిత్ పవార్ మద్దతుదారులు. అభివృద్ధి సంక్షేమానికి మహారాష్ట్ర ప్రజలు మద్దతుగా నిలిచారు అన్నారు ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్. విభజించు పాలించు నినాదంతో ఇండియా కూటమి పనిచేస్తుందని విమర్శించారు ఆమె. అదానీ అవినీతి కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ జరిగిందని అన్నారు.